డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మీ జబ్బులన్నీ చెప్పుకోలేకపోతారు. వచ్చేసాక అయ్యో కొన్ని మర్చిపోయాను, మరలా వెళ్తారా? ఎన్నిసార్లు వెళ్తారు? కానీ దేవుని దగ్గరికి రండి, ప్రభువు దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? ఇదిగో వారికి కలిగిన మేలు వంటి మేలు పొందుడు కొరకు దేవుని దగ్గరకు మనం రావలసిన వారమై ఉన్నాం. బిడ్డలు, 2 కొడుకులు కాపాడబడ్డారు, తల్లి కాపాడబడింది. ఈవేళ నీ కొడుకులు కాపాడబడాలి, నీ కూతుళ్ళు కాపాడబడాలి, నీవు కాపాడబడాలి. సొదొమ గొమొర్రాల దగ్గరకు దేవుడు దూతలిద్దరిని పంపించాడు. వారి కాపుదల నిమిత్తమైన దూతలను ఈ నాశనకరమైనటువంటి 2 పట్టణాల్లోకి పంపితే నీతిమంతుడని పేతురు గారి ద్వారా చెప్పబడిన లోతును దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజున లోకం ఎలాగుంది? విమాన ప్రమాదము చూచారే, హృదయం తరుక్కుపోతుంది కదా. క్షణముల ముందు వారు ఎలాగున్నారు, ఎంత ఆనందముగా ఉన్నారు, ఎంత ముద్దులొలికేటట్టి పిల్లలు ఉన్నారు. అందులో ప్రియమైన కుమార్తెలు ఎందరున్నారు, కుమారులు ఎందరున్నారు, ఉద్యోగులు ఎందరున్నారు. క్షణాలలో బూడిదైపోయిందే. ఎవరు కాపాడగలిగారు? యుద్ధములు జరుగుచున్నవి, ఇజ్రాయేల్ ఇరాక్ మధ్య యుద్ధములు జరుగుచున్నవి. ఎందరు చనిపోతున్నారు, ఎంత భయంకరమైనటువంటి దాడి జరుగుతుంది. ప్రపంచమంతా భయంతోనూ కలవరముతో నిండి ఉంది. మేధావులైన, ధనికులైన, భాగ్యవంతులైన ఆపద వస్తే ఎవరు తప్పించుకోగలరు? వీళ్ళందరూ మేధావులు కదా? మరణించిన వారు మేధావులు కాదు, సామాన్యులని అంటారా? దేవుని దృష్టిలో సామాన్యులైనను మేధావులైనను మనుషులందరూ ఒక్కటే. దేవుని ప్రేమ అందరి విషయంలో ఒకే విధముగా ఉంటుంది. విచక్షణ లేని ప్రేమ, తారతమ్యములు లేని ప్రేమ, భేదములు లేని ప్రేమ దేవునిది. దేవుడు మన నుండి కోరేదేమిటి? కనికరమును కోరుతున్నాడు, ప్రేమను కోరుతున్నాడు, విశ్వాసమును కోరుతున్నాడు, మంచితనాన్ని కలిగి ఉండమని తెలియచేస్తున్నాడు. యేసు ప్రభు బోధంతా ఏమిటి? బహుశా నీతిని గూర్చి, ప్రేమను గూర్చి, నీతిని గూర్చి, ప్రేమను గూర్చి మీరు విన్నంత వరకు, మీరు చదివినంత వరకు యేసు ప్రభు వలె ఎవరైనా మాట్లాడారా? ఆ పాపుల కొరకు యేసు ప్రభు వలె ప్రాణాన్నిచ్చారు ఫలానా వారు అని ఎవరిని గూర్చి చెప్పడానికైనా ఆధారం ఏమైనా ఉందా? ఇది బైబిల్ నుండి మాట్లాడుచు ఉన్నాను. బైబిల్ పరిధిలో నుండి, బైబిల్ సేవకుడిగా నేను మాట్లాడుచున్నాను. బైబిల్ అంతా పాపము చేయవద్దు, పాపము చేస్తే దేవుని దండన తప్పించుకోలేరు. దేవుడు న్యాయస్థుడు, ఆయన న్యాయ విధులు పాటించుమని యేసు ప్రభు దేవుడు ప్రేమతో వచ్చాడు, పిలిచాడు, రమ్మని చేర్చుకున్నాడు. వచ్చిన వారిని పాపము చేయొద్దన్నాడు. ఇక మీదటి నీవు పాపము చేయొద్దు స్త్రీతో చెప్పాడు. నీవిక ఎక్కువైన కీడు పొందకుండా ఉండాలంటే పాపము చేయవద్దని స్వస్థపడిన పక్షవాయువు రోగితో మాట్లాడాడు. పౌలు గారు రాసిన, ప్రభు శిష్యులు రాసిన పాపమును ఖండించడమే ఉంది కానీ పాపము చేయడానికి ఎక్కడ ఏమాత్రము బైబిల్ గ్రంథములో అవకాశము ఇవ్వబడలేదు. 10 ఆజ్ఞలు చెప్పినా పాపము చేయవద్దనే, ప్రభు చెప్పినా పాపము చేయవద్దనే, పౌలు గారు చెప్పినా పాపము చేయవద్దనే. ఎవరైతే ఈ ఆజ్ఞలను పాటిస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. అందుకని ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ కోరుకోవాలి.